को जाएगा बोलो, सब पहले मस्जिद को जाएंगे और जमात को पूरे मस्जिद से ही जाता है। मस्जिद में दाखिल होने को दुआ करती है, फिर मकामी लोगों को साथ लेकर बड़ा करती है जो मकाम पर वापस जा रहे हैं। एक अल्लाह वहदा होता है और अपनी बात यदि एक बात कि एक अल्लाह ही का सब कुछ करे और अपनी कुदरत से करे, ये दावत देना आ जाए अल्लाह बड़े हैं, दिलो जान से उससे मोहब्बत करना, उसको खुशामद करके मस्जिद के माहौल में लाना। और मस्जिद के माहौल में 3 दिन तक आप उसको दावत दे रहे, हकम इब्ने कैसा 3 दिन करो, सब्र से काम करो। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के अखलाक को देखो, जो में जितने मदारिस है, ए अल्लाह हमारे मुफ्ती अब्दुल वहाब साहब की उम्र में बरकत अता फरमा, इनके मदरसे में बरकत अता फरमा। अली मस्जिद हज़रत निजामुद्दीन, ए अल्लाह जो दिल्ली में मरकज है, सारे आलम की बरकत की हिफाजत फरमा, सारे इंसान के कुलूब को मुतवज्जे फरमा। हमारे तेरी पकड़ बड़ी सख्त है, तूने इजाज़त फरमाया इन्ना बत्शा रब्बिका लशदीद। ए अल्लाह तेरी जब पकड़ आती है तो न फिरौन बचता है, न नमरूद बचता है, न कारून बचता है, न हामान बचता है, न अबू लहब और अबू जहल बचता है। ए अल्लाह आज भी लोग अबू जहल और अबू लहब बन रहे हैं, हामान और कारून बन रहे हैं। ए अल्लाह या तो हिदायत दे दे, तेरे बंदे भी आता है और तुझे बर्बाद करना। ए अल्लाह पूरी उम्मत इंसानियत को हिदायत अता फरमा। ए अल्लाह अपने फरमा, ए अल्लाह जितने करम से बीमारों को शिफा अता फरमा, हॉस्पिटल में है काबिल मग़फ़िरत फरमा। लोग चीखेंगे, चिल्लाएंगे, पसीने में डूबेंगे, लोग सारी दुनिया के इंसानों को अल्लाह जमा करेंगे। वो कयामत का भयानक दिन होगा। बड़ों का अदब, छोटों की शफ़क़त, एक पाकीज़ा माहौल बना है तो आखिरत का इज्तिमा सही होगा। अगर यहाँ पर हमने तौबा नहीं की والعفو عند الحساب والفوز بالجنة والنجاة من النار يا علم ومن توفيت منا فتوفوا على الإيمان اللهم إنا نسألك من الخير كله محمد رسول الله حيا इत्मीनान के साथ तकलीफ ना हो, धक्का ना दे किसी को, सलाम करते जाए, मुसाफा करते जाए। गाड़ी जाने से है, इस तरफ से है। पहले गई निल्लूर से जो हजरात जमाते जा रहे, निल्लूर की जमाते खिता नंबर 1 के पास आ जाए, मुसाफा के बाद एक ही दावत, एक अल्लाह वक़तल अंबिया वन्नस्र अलल अअदा इन्नका समीउद दुआ। से मिला है ఈరోజు ఒంగోలు పట్టణంలో 9, 10, 11 ఈ 3 రోజులు ఒక ఇజ్తిమా నిర్వహించడం జరిగింది. ఇజ్తిమా అంటే ఆధ్యాత్మిక చింతన. కాబట్టి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అంటే పూర్వపు కంబైన్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న అందరినీ కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది. ఈ సమీకరణ అనేది ఒక 6 నెలల నుంచి జరుగుతున్న విధానం. ఇక్కడ ఎక్కడా కూడా ప్యాంప్లెట్లు వేయటం, పోస్టులు వేయటం, లేకపోతే వాట్సాప్లో ప్రచారం చేయటం కాకుండా 6 నెలల నుంచి ఆయా మసీదులోకి వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి 9, 10, 11ని ఇజ్తిమా ఉంటుందని పిలుపునివ్వటం ఇది ఆనవాయితీ విధానం. కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు, ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో
ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధిరాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. కానీ ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు. అంతేకాకుండా ధార్మిక జీవితంలో ఏదైతే ఖురాన్ కానీ మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మరి ప్రవచనాలు కానీ అవి సవ్యంగా అర్థం చేసుకుని నిజ జీవితంలో అమలు చేయాలి అనే విధంగా ఈరోజు ఈ 3 రోజులు మరి ఎవరైతే ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మరి పెద్దలు వచ్చారు, మత పెద్దలు వచ్చారు, ఇదే విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ విషయం కానీ ప్రాపంచికంగా ధనవంతులు ఎలాగవ్వాలి, వ్యాపారం ఎలా చేయాలని ప్రాపంచిక విషయాల గురించి పల్లెత్తు మాట కూడా ఇక్కడ చెప్పలేదు. కేవలం ఖురాన్ అంటే దైవవాక్యం. అల్లా ఆ సృష్టికర్త మనుషుల్ని సృష్టించిన తర్వాత మీరు ఏ రకంగా జీవితం గడపాలి, మీ మనోభావాలు ఏ రకంగా ఉండాలి, మీరు ఏ రకంగా మరి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా జీవించాలని చెప్పిన దాని విషయాలన్నింటినీ కూడా విడమర్చి అర్థమయ్యే రకంగా చెప్పి ఆ రకమైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన దైవభక్తితో అల్లా మరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరి చెప్పిన జీవిత విధానం అనుసరించడానికి అనువయ్యే విధానాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఇదే విషయాల్ని ఆయా మసీదుల్లో చెప్పి వెళ్ళి వీళ్ళు కూడా చెప్తారు. 5 పూటలు నమాజ్ చేయాలి, ఖురాన్ పఠనం చేయాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మరి అల్లా నిషేధించిన మరి విషయాల నుండి పోకూడదు. మరి ఎవరైతే మన సోదరులు ఉంటారో ముస్లింలే కాదు ముస్లిమేతరులు ఉంటారో వాళ్ళు ఇబ్బంది కలిగించకూడదు అనే విషయాలన్నీ కూడా మరి ఆయా గ్రామాల్లో చెప్తారు. కాబట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న విధానాలు విడమర్చి చెప్పి అవి ఆయా వ్యక్తులు అనుసరించడానికి మరి అర్థమయ్యే రకంగా వాళ్ళు అనుసరించే విధానాన్ని పూంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక చింతన విధానం సభ తప్ప మరొకటి కాదని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ వారి ఇస్తిమా కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇస్తిమా కార్యక్రమం ఒంగోలులోని ఐటీఐ కాలేజీలో జరిగింది. ఈ 3 రోజులు విజయవంతంగా ఆ అల్లా దయ వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా గత 10వ తేదీన దాదాపు 70 నుంచి 80 వేల మంది, ఈరోజు 1,00,000 నుంచి 1,20,000 మందికి ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ అల్లా దయతో ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారు, నూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, మేయర్ గంగాడ సుజాత గారు, గౌరవనీయులు ఎస్పీ దామోదర్ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులందరూ అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి మాజీ చైర్మన్, అదేవిధంగా మైనార్టీ శాఖ సలహాదారులు ఎంఏ షరీఫ్ గారు, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తాక్ అహ్మద్ గారు తదితరులంతా ఈ జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా రియాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దువా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి 2 జిల్లాల ముస్లిం ప్రజానీకం తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ 27 ఎకరాలకు సంబంధించిన ఐటీఐ కాలేజ్ ప్రాంగణం ఈ ఇస్తిమా కార్యక్రమానికి కేటాయించిన దగ్గర నుంచి ప్రతి దానికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించి అందరికీ సహకరించినందుకు ఈ 2 జిల్లాల ముస్లిం ప్రజల తరపు నుంచి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల
దామచల్ల జనార్దన్ రావు గారికి మేము ప్రత్యేకంగా మా అందరి తరపు నుంచి 2 జిల్లాల ముస్లింలు ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అయిందంటే కేవలం ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారం వల్ల, వారి యొక్క కృషి వల్ల, వారు మా అందరికీ సహకరించబట్టి మేమందరూ తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా మత పెద్దలైనటువంటి హమీద్ గారు, ముక్తియార్ గారు, జిలానీ గారు, వీరంతా కలిసి వీరితో కలిసి ఒక టీమ్గా ఏర్పడి దాదాపు 40 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం యొక్క కసరత్తు చేయబట్టి మధ్యలో వర్షాలు వచ్చిన దాన్ని మేమంతా సరిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే గారి తరపు నుంచి మేమంతా ఈ టీంలో పాల్గొని మేము విజయవంతం చేసాం. అందువలన ప్రత్యేకంగా మరి ఒకసారి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ముస్లిం తరపు నుంచి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ముస్లిం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ముస్లిం ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఆ అల్లా దయ మా అందరికీ ఉంటుందని, అల్లా దయ వల్ల ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని మేము తెలియజేసుకుంటున్నాం. అల్లా దయ వల్ల ఈరోజు ఈ తబ్లీగీ నిజాముద్దీన్ ఇస్తిమా చివరి రోజు. ఈరోజు దువా జరిగింది. మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చినటువంటి ప్రపంచ మత పెద్దలు వాళ్ళు, ఈ అల్లా పని ప్రపంచంలో 250 దేశాల్లో అల్లా పని ఇట్లాగే జరుగుతుండిద్ది. ఈ ఇస్తిమా ఇక్కడ ఎట్లయితే జరిగిందో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఇస్తిమాలు జరుగుతాయి. అల్లా మార్గంలో 4 నెలల కోసం 40 రోజుల కోసం వెళ్ళి సొంత డబ్బుతో జీవితాన్ని మార్పు తెచ్చుకునే విధంగా అక్కడ అల్లా మాటలు విని ముసల్మాన్ ఎట్లా జీవితం గడపాలి ఇహలోకంలో అనేటువంటి గురించి ఎక్కడ ఇస్తిమా జరిగినా పరలోక మాటలే జరుగుతాయి, కానీ ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు. ఇహలోకానికి సంబంధించినటువంటి ఎటువంటి మాటని కూడా ఎటువంటి రాజకీయ పార్టీల గురించి కానీ దేని గురించి కానీ ఇక్కడ చర్చ జరగదు. అల్లా తప్ప వేరే పూజ్యుడు లేడు, ప్రవక్త గారి ఆచరణ ప్రకారం జీవితం గడపండి అనేటువంటి సూక్తులు మన పెద్దలు ఖురాన్ హదీస్ ద్వారా తెలియజేస్తుంటారు. అక్కడికి ఈరోజు 1,20,000 మంది, అంటే మేము ఏదైతే మనం వేసిన పెండాలు ఉందో 2.5 లక్ష స్క్వేర్ ఫీట్ పెండాలు వేసాం. దాని లెక్క ప్రకారం మనం కరెక్ట్గా చెప్పగలుగుతున్నాము. 1,00,000 మంది దాంట్లో సరిపోయేటువంటి మనుషులు కూర్చోడానికి సరిపోయేటువంటి స్థలాన్ని మనం చేశాము. అందుకోసం బయట కూడా 8 భోజనశాలలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క భోజనశాలలో కనీసం 5,000 మంది మనుషులు ఉన్నారు. ఆ లెక్కన మనం చూసుకుంటే 1,20,000 మంది జనాభా వచ్చారని మనం అనుకుంటున్నాము. అల్లా దయా ఇది. ఒంగోలు నెల్లూరు జిల్లా ఇస్తిమా జరిగింది. ఎవరైతే మనకు సహోదరులు తోడిచ్చారో వాళ్ళందరికీ అల్లా కరుణ ఉంటుందని మనం భావిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే మన ప్రకాశం జిల్లా, మన ఒంగోలు జిల్లా, ఒంగోలు టౌను శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు పూర్తిగా మనకు సహకరించారు. మరియు మన మత పెద్దలు కూడా మనకు సహకరించారు. మన కపిల్ బాషా కానివ్వండి, మన ఖయ్యూం భాయ్, మన యూనుస్ భాయ్ కానివ్వండి, మన ఖమ్రుల్లా భాయ్, మన ప్రెసిడెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు అందరూ సహకరించారు. అందరికీ అల్లా యొక్క దివ్యంలో వాళ్ళకు ఉంటాయని, వాళ్ళ ఆరోగ్యాలు బాగా అల్లా ఇస్తాడని మేము అల్లాతో దువా చేశాము. మన పెద్దలు కూడా ఉర్దూలో అదే దువా చేశారు, మనం కూడా అదే దువా చేస్తున్నాము. ఇన్షాల్లా అల్లా మనందరినీ మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఇంత జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, అతని ప్రతి కృషి, దాని తర్వాత మా అన్న కపిల్ బాషా కానీ, మా మొత్త పెద్ద అయిన హమీద్ భాయ్ కానీ అందరూ సహకరించారు. ఈ పోలీసు గారు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ సిటీ పార్టీ కానీ, మీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించారు. అందువల్ల ఈ అంత సక్సెస్గా జరిగిందని కోరుకుంటున్నాను. నా పేరు షేక్ రసూల్ మహమ్మద్. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు ప్రకాశం జిల్లాల నిజాముద్దీన్ ఇస్తిమా జరిగింది. ఈ కార్యక్రమంలో మత పెద్దలు పరలోకం గురించి హితబోధ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఖిద్మత్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ముస్లిం సోదరులు అయితే ఖిద్మత్ ఏ విధంగా చేశారంటే ఇక్కడ వాటర్ దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఆఖరికి వాలంటీర్స్ లెట్రిన్స్ కూడా ఈరోజు బ్లీచింగ్ వాళ్ళే జిల్లి వాళ్ళే సర్వీస్ చేశారంటే పరలోకంలో వాళ్ళ యొక్క సౌకర్యం పొందడానికి చేశారనే భావనతో ఈరోజు ఇంత చేసిన వాళ్ళందరికీ కూడా మన తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.